ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది మారుతుంది. ఈ సమయంలో మనకు పండ్ల తోటలు కావచ్చు, వరి కావచ్చు, కూరగాయ తోటలు కావచ్చు, అన్ని రకాల పంటల్లో కూడా పూత నుంచి కాయగా మారే దశ. ఇప్పుడు బత్తాయి, నిమ్మ, దానిమ్మ ఇలాంటి పంటల్లో చూసుకుంటే పూత అనేది పిందెగా మారుతుంది. మామిడి లాంటి పంటల్లో కూడా పూత అనేది పిందెగా మారుతుంది. ఈ సమయంలో మనకి ఎక్కువగా ఎదురయ్యే సమస్య ఈ ఫ్లవర్ డ్రాపింగ్. ఈ కాకర, బీర లాంటి పంటల్లో చూసుకున్నట్లయితే ఈ కాయలనేది యెల్లో కలర్‌లోకి మారి వంకలు తిరిగి రాలిపోవడం జరుగుతుంది. అలాగే వరి పంటలో చూసుకుంటే మనకు కింద నుంచి ఆకులనేది యెల్లో కలర్‌లో రావడం, దుంపలు బాగా ఉన్నప్పటికి కూడా యెల్లో కలర్ లీవ్స్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటది. వీటన్నిటికి కారణం చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఫంగిసైడ్స్ అనేది ఎక్కువగా స్ప్రే చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే ఇది ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు. ఇది కేవలం వాతావరణ ఒత్తిడి. ఏదైనా సరే మనం ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంలోకి వెళ్ళిపోయేటప్పుడు మన శరీరం కూడా తట్టుకోలేక మనకు సర్ది, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులనేది రావడం జరుగుతుంది. అలాగే మొక్కల్లో కూడా ఈ ట్రాన్స్‌మిషన్ పీరియడ్‌లో ఖచ్చితంగా వ్యాధులనేది రావడం జరుగుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ ఎప్పుడైనా సరే ఒక మొక్క మార్పు చెందినప్పుడు మొట్టమొదట చేసే పని డ్రాపింగ్. ఈ డ్రాపింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే దీనికి ఎటువంటి మందులు వాడుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతన్న గూడా ఈ వాతావరణానికి సంబంధించినటువంటి ఒత్తిడిని తగ్గించడానికి మనకు మార్కెట్‌లో మంచిగా పనిచేసే మందులు ఏదైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్. ఇది మొక్కల్లో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక వేడి నుంచి పంటను కాపాడుతుంది. పగటిపూట, రాత్రిపూట ఉష్ణోగ్రతల మధ్యలో తేడాలున్నప్పుడు వాటిని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటుగా మొక్క అనేది సరైన మెటబాలిజం సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఈ డిఫరెంట్ క్లైమేట్‌లలో రూట్ యాక్టివిటీ తగ్గిపోయి మొక్కల్లో మెటబాలిజం సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదు. అంటే జీవక్రియలనేవి సరిగ్గా జరగవు. ఈ సమయంలో మనకు చాలా బాగా ఉపయోగపడేదొచ్చేసి అమైనో యాసిడ్స్ దాంతో పాటుగా జింక్. ఈ జింక్ అనేది చిలేటెడ్ జింక్ గాని, లేదంటే జింక్ ఆక్సైడ్ గాని, లేదంటే జింక్ గ్లూకోనేట్ గాని వాడుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జింక్ అనేది సాయిల్ అప్లికేషన్‌లో వేయకూడదు. కేవలం ఫోలియర్ స్ప్రేలో లీటర్ నీటికి 1 గ్రామ్ లాగా లేదా జింక్ ఆక్సైడ్ అయితే లీటర్ నీటికి 2 గ్రాముల్లాగా పైపాటుగా అమైనో యాసిడ్స్‌తో కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎక్కువగా ఈ ఫ్లవర్ క్రాప్స్ అంటే పండ్ల తోటలు కావచ్చు, కూరగాయ తోటలు కావచ్చు, మామిడి తోటలు గాని ఇలాంటి పంటల్లో అయితే మాత్రం దీనికి తోడుగా కన్వర్షన్ టైమ్ అంటే పూత నుంచి పిందెగా మారే సమయంలో ఉన్నట్లయితే మన ఫ్లవర్ బూస్టర్ గాని, హోమోబ్లాసమ్ లైట్ హార్మోన్ గాని కలుపుకోవాలి. దీనివల్ల ఫ్రూట్ కన్వర్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతో పాటుగా పిందె రాలిపోకుండా ఆల్రెడీ ఏర్పడ్డ గోలీ సైజ్ పిందెలు కూడా కాయ సైజ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఎంజైమాటిక్ యాక్షన్ అనేది పెంచుతుంది. ఇలాగే ప్రతి ఒక్క రైతన్న కూడా టెక్నికల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు ఈ మందు డబ్బాల వెనక అలాగే ప్రొడక్ట్ క క కంపెయిన్ క్యాంపెయిన్ వెనక కాకుండా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా మంది రైతులకు అవసరం కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతన్న కూడా ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు 100% కొత్తగా వీడియో చూసినప్పుడు వాళ్ళ ప్రొఫైల్‌లోకి వెళ్లి చూసి వాళ్ళు నిజంగా రీసెర్చర్స్ అయితే రీసెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్లయితే వాళ్ళని ఫాలో అవ్వండి గానీ సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు చాలా వరకు నిండిపోయింది కాబట్టి 100% ఏది పడితే అది నమ్మకుండా కొంచెం టెక్నికల్‌గా ఆలోచించాలని ప్రతి ఒక్క రైతుని కోరుతున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.